యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1-17 వచనం వరకు. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఇలాగు ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను: నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయవ మొదలుపెట్టెదను. మీరు యొర్దాను నీళ్ల దరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను: సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలు గోత్రములలో నుండి 12 మనుష్యులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి అప్పుడు మందసమును మోయు వారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా నాయన మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, న్యాయమైన మీ పరిపాలన బట్టి, తీర్పులను బట్టి ప్రభువా నాయన మీ యొక్క ప్రేమ వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. ఆయా సమయాల్లో మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు, అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం
ప్రభువా గడిచిన సంవత్సరం అంతా ప్రభువా మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు, కాపాడారు. ప్రభువా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. నూతన ప్రభువా జీవితాన్ని, నూతన క్రియలను మా జీవితాల్లో జరిగించే దేవుడవని ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా నాయనగా ప్రతిరోజు ప్రభువా నాయన ప్రభువా నాయన మమ్మల్ని ప్రభువా మీ సన్నిధిని అనుభవించటానికి, ప్రభువా మీలో కొనసాగడానికి దయచేస్తున్న అవకాశాలను బట్టి ప్రభువా మా వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మాతో మాట్లాడమని ప్రభువా నూతన సంవత్సరంలో నూతన దీవెనలతో, నూతన ఆశీర్వాదాలతో మళ్ళీ ప్రతి ఒక్కరిని నింపమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రాధేయపడతా ఉన్నాం. తండ్రి కృప చూపించండి. ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, మీరే మాట్లాడమని, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ న్యూ ఇయర్ సూపర్ స్టిషన్స్ కొన్ని ఉంటాయి. అంటే కొత్త సంవత్సరం ప్రారంభంలో కొన్ని దేశాల్లో మూఢనమ్మకాలాగా కొన్ని ఆచారాలు ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే స్పెయిన్, లాటిన్ అమెరికా దేశంలో 31st నైట్ ఇట్లా దాటగానే జనవరి 1 ఎంటర్ అవగానే ఒక ఖాళీ సూట్ కేసు పట్టుకొని తిరుగుతూ ఉంటారంట. అంటే ఎక్కువ ట్రావెల్ చేయాలి, ఆ సంవత్సరం అంతా ఎక్కువ ప్రదేశాలు తిరుగుతామన్న ఒక నమ్మకం. అలాగే యూరోపియన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళు కిటికీల్లో నుంచి, వాటిల్లో నుంచి, ఇంట్లో వాటి నుంచి పాత ఫర్నిచర్ అంతా బయటికి పడేస్తారంట. అంటే కొత్త జీవితం మా జీవితాల్లో జరగాలి, మా పాత బ్రతుకుల్లా కాకుండా కొత్త బ్రతుకులు మా జీవితాల్లోకి రావాలన్న ఒక ఆశ, ఒక నమ్మకం. అలాగే చేస్తే అలా జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అలాగే కొంతమంది కొన్ని దేశాల్లో అయితే విండోస్, డోర్స్ అన్ని ఇళ్లలో ఓపెన్ చేసి ఉంచుతారంట ఆ టైంకి, కరెక్ట్గా న్యూ ఇయర్ ఎంటర్ అయ్యే టైంకి. ఎందుకంటే నూతన జీవితం లేకపోతే నూతన ఇవి వస్తాయని చెప్పి ఒక నమ్మకం. అలాగే డెన్మార్క్లో అయితే వాళ్ళు ఇంట్లోనున్న డిషెస్ని వాటిని పగలగొట్టేస్తారంట. ఎందుకంటే కొత్త లక్ వస్తుందని, మళ్ళీ మంచి కొత్త ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయని, కొత్త జీవితం ప్రారంభమవుతుందని అలా చేస్తే వాళ్ళ నమ్మకం. అయితే క్రైస్తవులంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం నిజంగా పాపపు జీవితం, శరీరానుసారమైన జీవితం నుంచి ఇంకా విడుదల మన జీవితంలో జరగాలంటే మనం ఏ విధంగా ఉండాలన్నది, మనం క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండాలన్నది మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మనం అర్థం చేసుకొని నేర్చుకోవడానికి, ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు లోబడ్డానికి మనం అటువంటి మనసుతో మనం ఈ వాక్యాన్ని విందాం. చూడండి, ఆ యొక్క మోషే తర్వాత ఇశ్రాయేలీల్ని కానాన్ దేశానికి నడిపించడానికి యెహోషువని దేవుడు ఎన్నుకొని, ఆ విధంగా యెహోషువ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేసే టైంలో వాళ్ళకి దేవుడు యొర్దాను ఒక నదిని వాళ్ళు దాటాలి. ఆ నదిని ఎలా దాటాలి అంటే ఆ నీళ్లలో నుంచి దాటడం కష్టం. ఎలాగని దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తేనే తప్ప వాళ్ళు దాటి అవతలికి కానాన్ దేశానికి వెళ్ళడానికి కుదరదు. సో దేవుడు ఆల్రెడీ ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రంలో నుంచి నడిపించిన దేవుడు. అయితే వీళ్ళకి అయినా సరే వాళ్ళల్లో నమ్మకం అనేది మనం చూసాం. అటువంటి అద్భుత కార్యాలు చేసినా సరే వాళ్ళల్లో ఇంకా దేవుని మీద ఆధారపడే అంటే దేవుని వైపు చూసే గుణం అన్నది ఇంకా డెవలప్ అవ్వలేదు చాలాసార్లు మనం చూస్తే. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని వైపు చూడడం అనేది నూతన సంవత్సరంలో దేవుని వైపు చూడడం. ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే దేవునికి లోబడి యొర్దాను నది దాటారు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి,
యెహోషువ వేకువన లేచినప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిపోయి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు యోర్దాను నది దగ్గరికి. ఆ యొక్క వాళ్ళందరూ షిత్తీము నుంచి బయలుదేరి యోర్దానుకి బయలుదేరారు. సో, అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యె యెహోషువ క్యారెక్టర్ ఇక్కడ కనిపిస్తది. ఆయన ఈవెన్ ఆ యొక్క యొ మా కానాన్ దేశంకి యోగులు వారిని పంపించినప్పుడు, వేగులు వారిని పంపించినప్పుడు, స్పైస్‌ని అక్కడికి పంపించి చూడాలన్నప్పుడు, ఇవన్నీ యెహోషువని చూస్తే ఇమ్మీడియేట్‌గా విధేయత చూపించే గుణం యెహోషువలో మనం గమనించొచ్చు. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే వేకువనే లేచి వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. అంటే ఇక లేట్ చేయడం అని లేదు. యెహోషువ బాగా అంటే పనిచేసే వ్యక్తిగా విశ్వాసాన్ని 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 కార్యం ద్వారా చేసే వ్యక్తిగా మనం గమనించుకోవాలి. మనం కూడా నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇమ్మీడియట్‌గా దేవునికి లోబడాలని నూతన సంవత్సరంలో అటువంటి గుణం మనకు రావాలని మన పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనకు సాయం చేయాలని కోరుకుంటున్నాడు. సో, ఆ విధంగా మనం దేవుడు మాట్లాడిన వెంటనే ఇమ్మీడియట్‌గా లోబడాలని అటువంటి తీర్మానం మనం తీర్మానించుకోవాలి. యెహోషువ లాగా మనం ఉండాలి. వాళ్ళు లేచారు. చూడండి 3 దినములు అయిన తరువాత నాయకులు పాళెంలో చూడండి అక్కడికెళ్ళి అక్కడ యోర్దాను దగ్గర వాళ్ళు బస చేశారు. యోర్దాను దగ్గరే. సో, అంటే అక్కడ 3 దినాలు ఉండాలా. 3 దినాలు అలాగే ఉన్నారు. ఎలాగ వెళ్ళాలో తెలీదు. ఎక్కడ ఎటువైపు నుంచి దాటాలో తెలియదు. దేవుడు ఎలా తీసుకెళ్తాడన్నది వాళ్ళకేం తెలీదు. క్రైస్తవ జీవితంలో కూడా మనం నూతన సంవత్సరంలో మన ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. కానీ దేవుడికి తెలుసు. కాబట్టి మనం దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది నూతన సంవత్సరంలో. స్టెప్ బై స్టెప్ దేవుడు గైడ్ చేస్తాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ముందే చెప్పేయలేదు దేవుడు. ఎలా అవుతుంది మొత్తం ప్లాన్ అంతా ఇచ్చేయలేదు. కానీ వాళ్ళకి స్టెప్ బై స్టెప్ దేవుడు లీడ్ చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా వాళ్ళు ఆ యొక్క ఈజిప్ట్ దేశం నుంచి ప్రారంభమైన దగ్గర నుంచి ఈవెన్ అబ్రహాం జీవితంలో కూడా మనం చూస్తే ఆయన్ని కూడా ఒక ఊరు వదిలి వెళ్ళిపోమన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడు ఏంటి అన్నది దేవుడు ఎలా నడిపిస్తాడు అన్నది ఏమీ చెప్పలేదు. కానీ నమ్మి అబ్రహాము తన ఒక ఫ్యామిలీస్ని అంతటిని విడిచిపెట్టి అక్కడి నుంచి బయలుదేరి ఆ యొక్క దేవుడు నడిపించే చోటుకి ప్రారంభమైపోయి వెళ్ళిపోయాడు. సో, ఇది క్రైస్తవ జీవితంలో మనం ఈ నూతన సంవత్సరంలో నేర్చుకోవాల్సింది. ఈ సంవత్సరం అంతా మనకి ఏం జరుగుతుందో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అన్నది మనకు తెలియదు. కానీ దేవుడు నడిపిస్తాడని నమ్మి మనం దేవునికి లోబడుతూ దేవుని చెప్పింది మనం ఈ దేవుడు ఏం చెప్తే అది కొన్నిసార్లు మనం రిలేషన్షిప్స్ వదులుకోవాల్సిన అవసరం రావచ్చు, లేకపోతే జాబ్స్ వదులుకోవాల్సిన అవసరం రావచ్చు, లేకపోతే కొత్త జాబ్ ప్రారంభించాల్సిన అవసరం రావచ్చు, మనం కొత్తగా మ్యారిటల్ లైఫ్లో లేకపోతే మ్యారేజ్ అయ్యి జీవితం ప్రారంభించవచ్చు. రకరకాలుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మనకు తెలియదు దేవుని ప్రణాళిక ఏమై ఉంది మన పట్లని. కానీ దేవుడు నడిపించే దేవుడని ఇక్కడ మనం ఒక ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడి మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి లోకాసు వార్తలో 12వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతున్నాను. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చదమో ఏమి మాట్లాడుదుమా అని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ గడియలోనే మీకు నేర్పును. అంటే దేవుడు మనల్ని సువార్త ప్రకటించేటప్పుడు నడిపించేటప్పుడు మనం శ్రమలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్ళి కోర్టుల్లోని లేకపోతే ఇంకెక్కడైనా నిలబెట్టి లేకపోతే మనల్ని అవమానపరచడానికి మనల్ని తగ్గించడానికి రకరకాలుగా శత్రువులు లేకపోతే మనల్ని ద్వేషించే వాళ్ళు మనల్ని నిలబెట్టవచ్చు ఏదైనా ప్రదేశంలో అధికారుల ముందు.
కానీ మనకేం మాట్లాడాలి అక్కడ మనకి తెలీదు. కానీ దేవుడు మనకు సాయం చేస్తాడని ఇక్కడ ఉంది. మనం సువార్త ప్రకటించేటప్పుడు మనకు శ్రమలు రావచ్చు. అక్కడ ఏం చెప్పాలి? వాళ్ళు మనకి శ్రమలు పెడితే అప్పుడు ఏం మాట్లాడాలన్నది మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనకు సాయం చేస్తాడు. స్టెప్ బై స్టెప్ గైడ్ చేసే దేవుడు మన దేవుడని. ఈ ఇయర్ అంతా స్టెప్ బై స్టెప్ దేవుడు మనల్ని నడిపిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, అధికారులు వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తున్నాడు. కాన్సిక్రేట్ చేసుకోమని చెప్తున్నాడు. స్పిరిచువల్గా ప్రిపేర్ అయ్యి ఉండమని చెప్తున్నాడు. అంటే మనం ఈ సంవత్సరంలో మన పాపాలన్నిటిని ఒప్పుకొని ఇక మీదట అటువంటి పాపపు జీవితాన్ని జీవించనని మనం తీర్మానించుకొని నూతన ప్రయాణం మనం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ యొర్దాను నదిని దాటడానికి వాళ్ళు దేవుని సన్నిధిలో సిద్ధపరచుకున్నారో ఆ విధంగా మనం కూడా సిద్ధపాటు కలిగి సంవత్సరాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. సో దేవుడు ఈ మిరకల్ని ఎందుకు చేశాడు, ఈ అద్భుతాన్ని ఎందుకు చేశాడంటే యెహోషువ నాయకత్వాన్ని బలపరచడానికి, అలాగే ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు ఉన్నాడని. ఆ మందసం చూడండి, మందసం అంటే దేవుని సన్నిధి యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. అందులో ఉన్న మన్నా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యం యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఈ మందసం అన్న దేవుని సన్నిధి అది చూడండి, ఈ నూతన నిబంధనలో మనం ఆలోచిస్తే ఇమ్మానుయేలు దేవుడు అన్న దానికి సాదృశ్యంగా ఉంది. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా నూతన నిబంధనలో మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు యేసు ప్రభు వారు. పాత నిబంధనలో ఇవన్నీ కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. సో యేసు ప్రభు వారు మనకి తోడు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇమ్మానుయేలు దేవుడుగా, అంటే మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండే నడిపించే మన దేవుడని మనం అర్థం చేసుకొని దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటకి లోబడి వాక్యానుసారంగా బైబిల్ ప్రతిరోజు చదువుకుంటూ దేవునికి లోబడుతూ ఈ సంవత్సరం అంతా మనం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకొని నూతన సంవత్సరంలో మన క్రైస్తవ ప్రయాణం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మనం చిన్నపిల్లలుగా స్టూడెంట్స్గా ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో పని చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, వ్యాపారాలు చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల పనుల్లో మనం ఉంటాం. కానీ కొనసాగడం అన్నది ప్రాముఖ్యమైనది. అవన్నీ మనం ఈ లోకానుసారంగా మనం బ్రతకడానికి చేసే వృత్తులు అయినప్పటికీ వాటికి ప్రాధాన్యత కాకుండా ఆత్మీయమైన ప్రయాణం ఎలాగ కొనసాగుతుంది అన్నదే మన ప్రాముఖ్యం నూతన సంవత్సరంలో. సో ఈ పాఠాలు మనం నేర్చుకోవాలి. చూడండి, అందుకే దేవుడు మనల్ని బలపరుస్తాడని యెహోషువ చూడండి, మొదటి అధ్యాయంలో చూస్తే 17వ వచనంలో, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు నీ మాట వింటాం, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును గాక అంటున్నారు. అంటే యెహోషువ యొక్క నాయకత్వాన్ని బలపరచడానికి, అలాగే ఇక్కడ మనం చూస్తే వీళ్ళు దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్నదానికి సాదృశ్యంగా దానికి బలపరచడానికి దేవుడి యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు వాళ్ళ ముందు. సో దేవుని మీద ఇంకా ఎక్కువ విశ్వాసం పెరగడానికి, దేవుని వైపు చూడడానికి ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం. వాళ్ళు దేవునిలో స్ట్రాంగ్గా ఉండడానికి, ఆ యొక్క కానాన్ దేశంలో వాళ్ళందరూ కూడా కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, గిర్గిషీయులు, అమోరీయులు, యెబూసీయులు వీళ్ళందరిని వెళ్ళగొట్టడానికి వాళ్ళకి ధైర్యం కావాలి. వాళ్ళకి దేవుడు ఉన్నాడన్న ధైర్యం, బలం ఇవన్నీ కావాలి. వాళ్ళు చేయాల్సిందంతా ఏమి లేదు, దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆల్రెడీ వాళ్ళకి విజయాన్ని ఇస్తానని ప్రామిస్ చేశాడు దేవుడు. సో వాళ్ళ దేశంలో నివసించడానికి, ఆ దేశంలో శాంతి సమాధానాలతో బ్రతకడానికి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ జ్ఞానమో, వాళ్ళ బలమో, వాళ్ళ సైన్యమో కాదు. దేవుని మీద ఎంత ఆధారపడుతున్నారు, దేవునికి ఎంత లోబడుతున్నారు, దేవుని దగ్గరికి ఎంత
ఫ్రీక్వెంట్‌గా ప్రతి విషయంలో దేవుణ్ణి ఎంతగా కోరుకుంటున్నారు అన్న దాని మీదే వాళ్ళ ప్రయాణం, వాళ్ళ ఆధారపడి ఉంది. అలాగే నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనం ఎంతగా దేవునికి లోబడుతున్నాం, ఎంతగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, ఎంతవరకు దేవుని స్వరాన్ని విని అర్థం చేసుకోగలుగుతున్నాం, ఎంత దేవుని స్వరాన్ని ఎక్కువగా వింటే మనకి అంత ఈజీగా దేవుని స్వరానికి, లోకానుసారమైనటువంటి మన సొంత ఆలోచనలకి మధ్య ఉన్న తేడా అర్థం అవుతుంది. సో, కాబట్టి మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాల్సిన అవసరం ఉంది ఈ నూతన సంవత్సరంలో. ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా ప్రార్థన జీవితంలో ఎదగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నూతన సంవత్సరంలో మనల్ని దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం. సో, దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు ఇవన్నీ కూడా వాక్యంలో మనం చదివితే ఇవన్నీ ఇశ్రాయేలీయుల మధ్య చేశారు. గడిచిన సంవత్సరంలో మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేసుంటాడు. ఆశ్చర్య కార్యాలు చేసుంటాడు. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మనకు తెలియకుండానే మన పక్షాన దేవుడు అనేక సార్లు యుద్ధం చేసుంటాడు. సో, వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుని వైపు చూస్తూ, ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యానుసారంగా క్రైస్తవ జీవితాన్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం మనం ఆ విధంగా మన జీవితాలని కొనసాగించాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం అలాగా నిల్చుంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేసి మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఈ సంవత్సరం దేవుని పక్షాన మనం ఉంటే, అంటే దేవుని వైపు మనం స్టాండ్ తీసుకుంటే, దేవుని వైపు మనం ఉంటే, నీతి వైపు, నిజాయితీల వైపు మనం ఉంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. లేకపోతే మనం మోసం చేయబడతాం. సైతాను మనల్ని డిసీవ్ చేసేస్తాడు. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, లోకానుసారంగా బైబిల్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు దేవునికి దూరం అయిపోతాయి. కాబట్టి ఈ హెచ్చరికలను మనం తీసుకొని దేవుని మీద ఆధారపడము. ఇటువంటి అద్భుత కార్యాలు దేవుడు ఇంకా మన జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితాల్లో, సంఘ జీవితాల్లో, సంఘ పరిచర్య విషయంలో, వీటన్నిటిలో దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. సో, చూడండి, కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడ వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించను. దేవుని మాటలు వినాల్సిన అవసరం ఉంది. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి వీళ్ళందరినీ, ఈ కనానీయుల్ని, హిత్తీయుల్ని, వీళ్ళందరినీ కూడా వెళ్ళగొడతాడని మనం తెలుసుకోవాల్సిన అవసరం. అంటే మనలో ఉన్న పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, లోకానుసారమైనటువంటి జీవన విధానం, మనల్ని టెంప్ట్ చేసేవాళ్ళు, మనల్ని దేవుడి నుంచి దూరం చేసే ప్రతి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడని దాని అర్థం. సో, ఈ విధంగా కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని, ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి 12 మనుష్యులను ఏర్పరచుకొనుడి. అంటే ప్రతి గోత్రానికి ఒక రిప్రజెంటేటివ్ ఉండి, ఆ యొక్క మందసం మోయే యాజకులకు ఆ యొక్క అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు, అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలబడతాయి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆ నీళ్ళన్నీ కూడా డివైడ్ అయిపోయి ఆ మధ్యలో నుంచి వీళ్ళు యోర్దాను నది దాటడానికి, ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే దేవుడు 2 పాయలుగా చీల్చాడో, అలాగే సేమ్ యోర్దాను నదిని మధ్యలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం. ఆ యొక్క మందసం పట్టుకున్న వాళ్ళు యాజకులు. నార్మల్గా అయితే కోహతైట్స్ వాళ్ళు మోస్తారు మందసాన్ని. కానీ ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి యాజకుల చేత దేవుడు ఆ యొక్క మందసాన్ని మోయమని చెప్పాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నారు, ప్రతిదానికి లోబడుతున్నారు. అప్పటి వరకు వేరే వాళ్ళు చేత మందసం మోయబడింది, కోహతైట్స్ మోసేవాళ్ళు. కానీ ఇప్పుడు యాజకులే, ప్రీస్ట్సే మోయాలని దేవుడు చెప్తున్నాడు. సో, వాళ్ళంతా యాజకులు ఆ నిబంధన మందసాన్ని ఆ యొక్క తీసుకెళ్తున్నారు మోసుకొని. సో, వాళ్ళ కాళ్ళు నీళ్ళల్లో తడిచి అక్కడ నిల్చోగానే
ఆ ఆ యొక్క యోర్దాన్ నదంతా ఒక్క ఏకరాశిగా అయిపోయి వాళ్ళు ఎండిన నేలలో నిల్చునే అవకాశం, అంటే నీళ్లు లేకుండా అయిపోతున్నాయి, ఎండిపోయిన నేలలాగా అయిపోయింది అక్కడ. అక్కడ వాళ్ళు నిల్చుంటున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడ ఉండగానే ప్రజలందరూ ఆ దాటి వెళ్ళే వరకు వాళ్ళు అక్కడ నిల్చొని అలాగ ఉంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు దాటుతారు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ముందు దేవుడు చూపించాడు. సో మన ముందు మనకు కూడా గడిచిన సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించి ఉంటాం. క్రైస్తవ ప్రయాణంలో దేవుని యొక్క హస్తాన్ని మన జీవితాల్లో అనేక సార్లు మనం చూసి ఉంటాం, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా దేవుని మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రతి పరిస్థితుల్లో ఇమ్మానుయేల్ దేవుడుగా మనకు యేసు ప్రభువారు మనకు తోడుగా ఉండి నడిపిస్తారని, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అటువంటి జ్ఞానం ఇచ్చి ఆ విధంగా నిజమైన క్రైస్తవ జీవితాన్ని సంవత్సరం జీవించడానికి సహాయం చేస్తాడని మనం నమ్మి దేవునికి స్తుతిస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు ప్రభువా నాయన, చాలా క్లియర్గా ప్రభా నాయన నూతన సంవత్సరం గురించి మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరిని నూతన దీవెనలతో నూతన ఆశీర్వాదాలతో దీవించమని ప్రభా, నూతన తలంపులు నూతన ఆలోచనలు ప్రభా దయచేయమని, మా ప్రయాణం ఇంకా ప్రభా మీకు దగ్గరగా, మా రిలేషన్షిప్ ప్రభా మీతో ఇంకా ఎదగడానికి, విశ్వాసంలో ఎదగడానికి ఈ నూతన సంవత్సరంలో మాకు సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.